అందరికీ నమస్కారం. సర్కారు వారి మీడియా యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. భారతదేశం అగ్రరాజ్యం అవుతుంది. $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. మన దేశం విశ్వగురువు అవుతుంది అంటూ గత దశాబ్ద కాలంగా పాలకపక్షం ఊదరగొడుతోంది. అయితే మన దేశం అగ్రరాజ్యంగా ఎదగడానికి ఎంతకాలం పడుతుందో తెలియదు గానీ, పాలకులు మన కళ్ళ ముందు ప్రదర్శించే ఈ రంగుల స్వప్నం వెనుక మరో చీకటి కోణం కూడా దాగుంది. అదే మన దేశం అప్పుల కుప్పగా మారడం. ఇప్పుడు మన దేశంపై ఉన్న అప్పుల భారం అక్షరాల 275 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో కేంద్రం అప్పుల వాటా 197 లక్షల కోట్లయితే, రాష్ట్రాల అప్పులు మరో 78 లక్షల కోట్లు. ఈ అప్పుల్లో 95% మన దేశంలోని బ్యాంకుల నుంచి సేకరించినవేనట. అంటే మనం బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మును ప్రభుత్వం తన అవసరాల కోసం అప్పుగా వాడుకుంటుందన్నమాట. ఇక ఒకవైపు అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను గడగడలాడిస్తుంటే, మరోవైపు మన దేశ ఆర్థిక పునాదులు కూడా కదిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మును ప్రభుత్వం అప్పుగా మార్చేస్తోందా? అసలు మన తల రాత రాస్తున్నది ఎవరు? భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. $5 ట్రిలియన్ కలలు, మౌలిక సదుపాయాల వెలుగులు, డిజిటల్ విప్లవం. కానీ ఈ వెలుగుల వెనుక ఒక చీకటి సామ్రాజ్యం విస్తరిస్తోంది. అదే అప్పుల సామ్రాజ్యం. ఒకవైపు ఇరాన్ యుద్ధం ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం వైపు నెట్టేస్తోందా అన్న భయం, మరోవైపు ఆకాశాన్ని అంటుతున్న ధరలు. అసలు మన ఖజానాలో ఏముంది? మనం చేస్తున్న అప్పులు మనల్ని అగ్రరాజ్యంగా మారుస్తాయా, లేక మరో శ్రీలంకలా మారుస్తాయా? ఇటువంటి కీలక అంశాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది మీ జేబుకు, మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. దేశ ఆర్థిక వ్యవస్థను సరైన రీతిలో నెట్టేందుకు అత్యవసర పరిస్థితుల్లో అప్పులు చేయడం ప్రభుత్వాలకు తప్పదు. ఇందులో తప్పు పట్టడానికి కూడా ఏమీ ఉండదు. అయితే ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా ఇష్టం వచ్చిన రీతిలో అప్పులు చేసిన దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అధోగతి పాలైన దృష్టాంతాలు చరిత్రలో పోకొల్లవు. అసలు ఈ అప్పుల ప్రస్థానం ఎప్పుడు మొదలైంది అని మరింత లోతుల్లోకి వెళ్లకుండా గత 2 దశాబ్దాల రాజకీయ చరిత్రను ఒకసారి తిరగేద్దాం. 2004లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం దిగిపోయే సమయానికి మన దేశంపై ఉన్న అప్పు సుమారు 18.74 లక్షల కోట్లు. 10 ఏళ్ల మన్మోహన్ సింగ్ పాలన ముగిసేసరికి అది కాస్త 58.59 లక్షల కోట్లకు చేరింది. అంటే అప్పు 3.1 రెట్లు పెరిగిందనమాట. అప్పట్లో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్న అప్పు జీడీపీ నిష్పత్తి 52%గా ఉండేది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కథ పూర్తిగా మారిపోయింది. 2014లో 58 లక్షల కోట్లుగా ఉన్న అప్పు ఈ ఏడాది ఇప్పటి వరకు 197 లక్షల కోట్లకు చేరుకుందని అంచనా. అంటే గత 12 ఏళ్లలో అప్పు ఏకంగా 138 లక్షల కోట్లకు పెరిగిందన్నమాట. ఇది 2014 నాటి అప్పు కంటే 3.3 రెట్లు ఎక్కువ. దేశాన్ని పాలకపక్షం అప్పుల ఊబిలోకి నెడుతోందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ప్రభుత్వం ఏమంటుందంటే, దేశంలో రోడ్లు, రైల్వేలు, ఎయిర్పోర్ట్లు వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాల అభివృద్ధి కోసం తాము అప్పులు చేస్తున్నామని, దీనివల్ల దేశం అభివృద్ధి చెందుతోందని వాదిస్తోంది. ప్రతిపక్షాల ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ ఆర్థిక రంగ నిపుణులు మాత్రం అప్పులతో వచ్చే ఈ మెరుపులు ఎంతో కాలం నిలవవని అంటున్నారు. దేశంలోని ఆర్థిక మేధావులు ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా దేశీయ బ్యాంకుల నుంచి సేకరిస్తున్న ఈ అప్పుల గురించి చేస్తున్న వ్యాఖ్యలు వింటే సామాన్యుడికి కంటి మీద నిద్ర కరువవుతుంది. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామరాజన్ మాటల్లో చెప్పాలంటే, అప్పు తీసుకోవడం అనేది ఒక తీయటి విషం లాంటిది. దాన్ని ఉత్పాదక రంగాల్లో వాడితే లాభం, లేదంటే అది దేశాన్ని దహించి వేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన ఆదాయంలో దాదాపు 25 నుండి 35% కేవలం పాత అప్పుల వడ్డీలు కట్టడానికే వాడుతోంది. అంటే మనం సంపాదించే రూపాయిలో పావలా కంటే ఎక్కువ శాతం వడ్డీలకే పోతోంది. మన బ్యాంకుల్లో దాచుకున్న డిపాజిట్లలో కొంత శాతాన్ని ఎస్ఎల్ఆర్, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ప్రకారం బ్యాంకులు ఖచ్చితంగా ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టాలి. అంటే మీ సొమ్మును బ్యాంకులు ప్రభుత్వానికి అప్పుగా ఇస్తాయి. మీ ప్రావిడెంట్ ఫండ్, ఎల్ఐసి, బీమా ప్రీమియం వంటి సొమ్మును కూడా భద్రత కోసం ప్రభుత్వ సెక్యూరిటీల్లోనే పెట్టుబడి పెడతారు. ప్రభుత్వం బాండ్లను జారీ చేసినప్పుడు ఆర్బీఐ వాటిని నిర్వహిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య కూడా ఈ అప్పుల భారంపై సంచలనాత్మకమైన విషయాలను వెల్లడించారు. ఆయన ఏమంటున్నారంటే, ప్రభుత్వం ప్రజల సొమ్మును బందీగా చేసుకుంటుంది. దీనినే ఫైనాన్షియల్ రిప్రెషన్ అంటారు. బ్యాంకులు తమ దగ్గర ఉన్న డిపాజిట్లలో 18% తప్పనిసరిగా ప్రభుత్వ బాండ్లలోనే పెట్టాలి. అంటే ప్రభుత్వం అప్పు తీర్చలేని పరిస్థితి వస్తే
మీ ఎఫ్డీలు, మీ ఎల్ఐసి సొమ్ము, మీ పిఎఫ్ డబ్బంతా రిస్క్‌లో పడుతుంది. ప్రభుత్వం చేతులెత్తేస్తే బ్యాంకుల వద్ద నగదు ఉండదు. ఫలితంగా ప్రజలు తమ డిపాజిట్‌లను వెనక్కి తీసుకోలేరు. రిటైర్మెంట్ సొమ్మంతా ప్రభుత్వ హామీలతో కూడిన బాండ్లలోనే ఉంటుంది కాబట్టి పెన్షన్లు, పిఎఫ్ చెల్లింపులు ఆగిపోతాయి. ప్రభుత్వం అప్పులు తీర్చడానికి విపరీతంగా నోట్లను ముద్రిస్తే రూపాయి విలువ పడిపోయి ధరలు ఆకాశాన్ని అంటుతాయి. గతంలో జింబాబ్వే, వెనిజులా, శ్రీలంక వంటి దేశాల్లో ఇదే జరిగిందని విరాల్ ఆచార్య హెచ్చరిస్తున్నారు. ఒక దేశం లేదా ఒక రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయిందో లేదో చెప్పడానికి ఏకైక కొలమానం డెట్ టు జీడిపి రేషియో. సాధారణంగా ఇది 60% లోపు ఉంటే క్షేమం. కానీ భారతదేశం యొక్క మొత్తం అప్పుల శాతం, అంటే కేంద్ర రాష్ట్రాలతో కలిపి దేశ జీడిపిలో 84% దాటేసింది. ముఖ్యంగా రాష్ట్రాల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉంది. ఆర్బీఐ హెచ్చరిస్తున్న టాప్ 5 ప్రమాదకర రాష్ట్రాలలో మొదటిది పంజాబ్. ఈ రాష్ట్ర అప్పు జీడిపి నిష్పత్తి 45% దాటేసింది. ఇది దేశంలోనే అత్యధికం. రాజస్థాన్, కేరళ 35% పైనే ఉండి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ భారీ అప్పులతో వడ్డీలు కట్టలేక సతమతమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మరీ విచిత్రం. అధికారిక అప్పులతో పాటు కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వం చేసిన ఆఫ్ బడ్జెట్ అప్పులు కలిపితే అది సుమారు 34 నుంచి 35% చేరుకుంది. గత 10 ఏళ్లలో అప్పు వేగంగా పెరిగిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. దాదాపు 5 లక్షల కోట్ల అప్పుతో, అంటే ఇందులో కార్పొరేషన్ల నుంచి సేకరించిన అప్పుల మొత్తం కూడా ఉంది. ఈ రాష్ట్రం వడ్డీల భారంతో సతమతమవుతోంది. ఈ రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉందంటే కొత్త రోడ్లు వేయడానికి డబ్బు లేదు, కానీ పాత అప్పుల వడ్డీలు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాల్సిన దుస్థితి. ఒకవేళ ప్రభుత్వం నేను అప్పు తీర్చలేను అని చేతులెత్తేస్తే ఏమవుతుంది? దీనినే సావరిన్ డిఫాల్ట్ అంటారు. ఇది జరిగితే సామాన్యుడి జీవనం నరకప్రాయం అవుతుంది. రూపాయి విలువ అధఃపాతాళానికి పడిపోతుంది. ఇప్పటికే డాలర్ రూపాయి మారక విలువ 94 రూపాయల వరకు పడిపోయింది. ప్రజలు తమ సొమ్ము తీసుకోవడానికి బ్యాంకుల ముందు క్యూ కడతారు, కానీ బ్యాంకుల వద్ద నగదు ఉండదు. మీ జీవితకాలం కష్టం ఒక రోజులో ఆవిరైపోతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు అందవు. దేశంలో శాంతి భద్రతలు క్షీణిస్తాయి. శ్రీలంకలో మనం చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే. భారత్ వంటి పెద్ద దేశాలలో ఇది జరిగితే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే వినాశనం. అయితే అప్పుల గణాంకాలు ఇంతగా భయపెట్టేవిగా ఉన్నా భారత్ ఇప్పుడప్పుడే దివాళా తీయదు అని ఆర్థికవేత్తలు ఎందుకు భరోసా ఇస్తున్నారు? దీనికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. మన అప్పుల్లో 95% మన దేశ బ్యాంకుల దగ్గర నుంచి రూపాయల్లోనే సేకరిస్తున్నాం. శ్రీలంకల విదేశీ బ్యాంకుల నుంచి లేదా విదేశీ రుణ సంస్థల నుంచి డాలర్ల రూపంలో సేకరించలేదు. కాబట్టి దేశీయంగా కొంత సర్దుబాటు చేసుకోవచ్చు. మన దగ్గర $725 బిలియన్ విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ప్రపంచంలోనే ఇది 5వ అతిపెద్ద నిల్వ. ఏదైనా విదేశీ అప్పులు ఉంటే తీర్చడానికి ఇది రక్షణ కవచంలా పనిచేస్తుంది. కానీ ఈ సేఫ్టీ అంతా ఒకే ఒక్క విషయంపై ఆధారపడి ఉంది. అదే చమురు. ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్ యుద్ధం మన ఆర్థిక వ్యవస్థకు పెద్ద గండం. భారత్ తన చమురు అవసరాల్లో 90% దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం వల్ల సరఫరా ఆగిపోయి ముడి చమురు బ్యారెల్ ధర $150 దాటితే ఏమవుతుంది? ఇప్పటికే అటువంటి వాతావరణం కనిపిస్తోందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముడి చమురు ధర పెరిగితే మన ఫారెక్స్ నిల్వలు మంచులా కరిగిపోతాయి. ఇరాన్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు చూస్తే సుమారు 20 నుంచి $40 బిలియన్ మేర విదేశీ మారక ద్రవ్యాల నిల్వలు తగ్గిపోయినట్టు అంచనా. డాలర్ డిమాండ్ పెరిగితే రూపాయి విలువ మరింత పతనమయ్యి ₹100కు చేరే ప్రమాదం ఉంది. ప్రభుత్వానికి చమురు సబ్సిడీల భారం పెరిగి ద్రవ్య లోటు, ఫిస్కల్ డెఫిసిట్ అదుపు తప్పుతుంది. అప్పుడు రేటింగ్ ఏజెన్సీలైన S&P, మూడీస్ వంటి సంస్థలు మన దేశంలో రేటింగ్ను తగ్గిస్తాయి. రేటింగ్ తగ్గితే విదేశీ పెట్టుబడులు పారిపోతాయి. అప్పుడు మన సేఫ్టీ నెట్ చిరిగిపోయి మనం కూడా సంక్షోభంలోకి వెళ్లే అవకాశం ఉంది. చివరగా ఒక్క మాట, మనం ఇన్ని లక్షల కోట్ల రూపాయల గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ సామాన్యుడికి ఇది ఎలా అర్థం కావాలి? ఈరోజు మన దేశంలో పుట్టే ప్రతి బిడ్డ తన తలపై ₹1,40,000 భారం వేసుకుని మరీ పుడుతోంది. ఇది కేంద్రం చేసిన అప్పుల భారం మాత్రమే. రాష్ట్రాల అప్పు కూడా కలిపితే ఆ భారం ₹2.5 లక్షల దాటుతుంది. మౌలిక సదుపాయాల కోసం చేసే అప్పు దేశానికి ఆస్తి, కానీ కేవలం ఓట్ల కోసం, ఉచిత పథకాల కోసం చేసే అప్పు దేశానికి శాపం. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ ఉచితాలు, ఈ మెరుపులు రేపటి తరం భవిష్యత్తును తాకట్టు పెడుతున్నాయా? అప్పు తెచ్చి పప్పు బెల్లాలు పెంచడం ఎంతవరకు సమంజసం? భారతదేశం దివాళా తీయకూడదు అంటే
ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ద్రవ్యలోటును తగ్గించాలి, అనవసరపు ఉచితాలకు స్వస్తి పలకాలి, అప్పును కేవలం ఆదాయాన్ని సృష్టించే రంగాల్లోనే వాడాలి. ప్రభుత్వం చేస్తున్న ఈ భారీ అప్పులు దేశాన్ని విశ్వగురువుగా మారుస్తాయా లేక అప్పుల ఊబిలోకి నెట్టేస్తాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు తెలిసేలా షేర్ చేయండి. ఇలాంటి లోతైన ఆర్థిక విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నో నాయిస్ ఓన్లీ వాయిస్ కోసం చూస్తూనే ఉండండి మీ సర్కారు వారి మీడియా. త్వరలోనే మరో టాపిక్తో కలుద్దాం. అంతవరకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్.